వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఐఏఎస్ కళ నిజమయ్యేందుకు ఆంధ్రప్రదేశ్ స్టడీ సర్కిల్ అలాగే అంబేద్కర్ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో వీరికి ఉచిత శిక్షణ ఇస్తున్నారు. సో దీనికి సంబంధించి ఇక్కడ శిక్షణ ఎలా ఉంది, వసతులు ఏ విధంగా ఉన్నాయనే విషయంలో కొందరు విద్యార్థులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడ ఎలా ఉంది పరిస్థితి? ఐఎమ్ ఫ్రమ్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ అండి, ఎల్మంచిలి. ఇక్కడ యూపీఎస్సీ కోచింగ్ ఫ్రీగా ఇస్తున్నారు ఫర్ 4 months ప్రిలిమ్స్కి. ఇక్కడ ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగున్నాయి. ఎస్పెషలీ ఫర్ రీడింగ్ అంటే చదువుకోవడానికి అన్ని ఫెసిలిటీస్ కల్పించారు. స్టడీ హాల్ ఉంది, అన్ని బుక్స్తో ఉన్న లైబ్రరీ ఉంది, అలాగే ఫుడ్ కూడా టైంకి అంతా మంచిగా పెడుతున్నారు. అండ్ డార్మెటరీస్లో కూడా అన్ని ఫెసిలిటీస్ కల్పించారు. చదువుకోవడానికి అయితే అన్ని వసతులు ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మేము ఓన్లీ ఇక్కడ చదువుకోవడానికి ఏవైతే వసతులు కావాలో అవన్నీ కూడా కల్పించి మంచి వాతావరణాన్ని మాకు కల్పించారు. అంటే చాలామందికి చదువుకోవాలని ఉంటుంది కానీ సరైన వే తెలియదు. సో మీకు ఒక చక్కటి అవకాశం రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది, మీరు ఎలా ఫీల్ అవుతుంది? యాక్చువల్లీ చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే యూపీఎస్సీ అనేది చాలా ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి వీళ్ళు ప్రభుత్వం తరపు నుంచి ఫ్రీగా ఇవ్వడం అనేది మాకు చాలా హ్యాపీనెస్ వచ్చింది. కోచింగ్ కూడా ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ ద్వారా ఇప్పిస్తున్నారు. చాలా మంచిగా, అంటే ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావట్లేదు, అంతా కూడా మంచిగా ఇస్తున్నారు. టెస్ట్ సిరీస్ కానీ అని క్వాలిటీగానే ఇస్తున్నారు. మనం సద్వినియోగం చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. భవిష్యత్తులో మీరు ఏమవుదాం అనుకుంటున్నారు? ఐఏఎస్గా ప్రిపేర్ అవుతున్నారు. సో ఐఏఎస్లో అంటే మీకు ఇష్టమైన అంశం ఏమి? ఐఏఎస్గా ప్రిపేర్ అవుతున్నాను, ఐఏఎస్గానే అవుతాను. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడ ఎలా ఉంది ఏర్పాట్లు, సదుపాయాలు? నా పేరు జయశ్రీ, నేను పోలవరం నుంచి వచ్చాను, వెస్ట్ గోదావరి జిల్లా. ఇక్కడైతే ఒక స్టూడెంట్కి, యాస్పిరెంట్కి, యూపీఎస్సీ యాస్పిరెంట్కి కావాల్సిన ప్రతిదీ ఫస్ట్ స్టార్టింగ్ ఇదేంటి వాళ్ళ టీచింగ్ కోచింగ్ నుంచి ప్లస్ ఇదేంటి వాళ్ళ ఫుడ్ ప్లస్ హాస్టల్ ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రతిదీ కూడా ఇదేంటి ఆన్లైన్ డిజిటల్గా చెప్పడం ఇలా బాగా చెప్తున్నారు. ప్లస్ క్వాలిటీ టీచర్స్ అనేవి ఉన్నాయి. ఇంకా అది కాకుండా మేము ఇంకా చదువుకోవడానికి కోచింగ్ అయిపోయిన తర్వాత ఇంకా చదువుకోవడానికి మంచి లైబ్రరీ, బుక్స్ అన్నీ, ఆల్ బుక్స్ ఆర్ అవైలబుల్. అండ్ ఇంకా స్టడీ హాల్స్ ఇవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మాకు పెడుతున్నారు. సో మీరు అంత దూరం నుంచి ఇక్కడ చదువుకోవడానికి వచ్చారు. సో మీ తోటి విద్యార్థులు కూడా డిఫరెంట్ ప్లేస్ నుంచి వచ్చారు. సో వాళ్ళతో ఎలా ఇక్కడికి వచ్చిన ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడికి వచ్చిన టీచర్స్ వీళ్ళు చేసిన గవర్నమెంట్తో పోలిస్తే ఇక్కడికి వచ్చిన పిల్లలు అయితే చాలా, అంటే ఆస్పిరెంట్స్ అయితే చాలా స్పోర్టివ్గా ఉన్నారు. అండ్ అందరూ కలిసిపోవడం కానీ, వాళ్ళందరూ ఇదేంటి ఎవరికి వాళ్ళు అర్థం కాకపోతే ఒకరికొకరికి చెప్పుకోవడం కానీ, చాలా కోఆపరేటివ్గా ఉండడం కానీ, మాకు ఏదైనా సమస్య వస్తే మాకు మేమే సాల్వ్ చేసుకుంటాం. ప్లస్ ఇదేంటి కొంచెం పై వాళ్ళకి చెప్పినా సరే వాళ్ళు వితిన్ 1 day or half dayలో సాల్వ్ చేసేస్తున్నారు. మాకంటూ ఇప్పుడైతే ప్రస్తుతానికి మాకున్న ఒకే ఒక గోల్, మేము చదువుకుని మా కళను మేము నెరవేర్చుకోవాలి. ఒక ఐఏఎస్ అకాడమీ ద్వారా మీకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఎలా జరుగుతుంది శిక్షణ అంతా? వీళ్ళు బిడ్డింగ్ ప్రాసెస్ ద్వారా తీసుకున్నారు, చాలా ట్రాన్స్పరెంట్గా జరిగింది. అయితే శరశ్చంద్ర ఐఏఎస్ వారి నుంచి తీసుకున్నారు. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు జియోగ్రఫీ, పాలిటీ జరుగుతుంది. ఇంకా వీకెండ్లో కరెంట్ అఫైర్స్ జరుగుతున్నాయి. అన్నీ అయితే బేసిక్ నుంచి బిల్డ్ చేసి అందరికీ తెలుగు మీడియం వాళ్ళకు కూడా అర్థమయ్యేలా చెప్తున్నారు. యూపీఎస్సీ సివిల్స్ ప్రిపేర్ అవుతున్నారు, ఏమవుదాం అనుకుంటున్నారు? నేనైతే మొదట్లో అయితే ఐపీఎస్ అవుదామని అనుకునేదాన్ని, కానీ ఎప్పుడైతే కోచింగ్లో జాయిన్ అయ్యానో నా పర్స్పెక్టివ్ మారి ఐపీఎస్ కన్నా ఐఏఎస్ అయితే ఇంకా ఎక్కువ చేయొచ్చు అని అనిపించింది. సో ప్రస్తుతానికి నేనైతే ఐఏఎస్ అవుదాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏ ప్రాంతం నుంచి వచ్చారు, ఇక్కడ కోచింగ్ అది ఎలా నడుస్తుంది? నేను విజయనగరం జిల్లా నుంచి కంటియాడు మండలం కొటారపల్లి గ్రామం నుంచి వచ్చానండి. ఓకే. ఇలాంటి ప్రోగ్రాం అనేది ఒక అట్టడుగు స్థాయి విద్యార్థులకు అనేది జీవితంలో కూడా నెరవేరిన కళ అది. ఆ నెరవేరిన కళని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఈ కళను నిజం చేయడం అనేది ఇంకా చాలా గొప్ప విషయం అండి. అలాగే ఇప్పుడు ఒక అట్టడుగు స్థాయి విద్యార్థులు ప్రతిభను గుర్తించి వాళ్ళని కలెక్టర్లుగా, ఐపీఎస్ ఆఫీసర్లుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారు సార్. మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉన్నత ఉద్యోగాలు చేరి మళ్ళీ తిరిగి సమాజానికి సేవ చేయాలని మేము ఈ కార్యక్రమం ద్వారా మేము కృతజ్ఞతలు. ఇక్కడ వసతులు ఎలా ఉన్నాయి? వసతులు అయితే సార్, నేను ఒక ఫేమస్ ఇన్స్టిట్యూట్లో నేను ఆల్రెడీ కోచింగ్ తీసుకున్నాను సార్. అక్కడ కోచింగ్ సెంటర్లో కూడా నేను అంతంత ఫీజు కట్టి ఈ టైప్ ఆఫ్ ఫెసిలిటీస్ నేను ఎప్పుడు పొందలేదు సార్. ఇక్కడ వచ్చే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అంటే ఇప్పుడు ఈవెన్ చైర్స్, లైబ్రరీ, స్టడీ హాల్ టైమింగ్స్ ఏంటంటే ఎనీ టైం యాక్సెసిబిలిటీ అవకాశం మాకు ఇచ్చారు సార్. అంటే ఇప్పుడు క్లాసుల టైంలో కొంతమంది ఆల్రెడీ విన్న వాళ్ళ కొన్ని క్లాసులు అంటే వినకుండా లైబ్రరీలో చదువుకునే అవకాశాన్ని కూడా కల్పించారు. సో ఇక్కడంతా కూడా నీకు రావడం, నువ్వు చదువుకోవడం జరుగుతుంది. సో భవిష్యత్తులో ఏమవుదాం అనుకుంటున్నావు?
నేనైతే నాకు ఇన్స్పిరేషన్ అయితే మా బావగారు సార్. మా బావగారు కూడా నాలాగా పేద కుటుంబం నుంచి వచ్చారు. ఆయన ప్రజెంట్ స్కిల్ డెవలప్మెంట్ మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. శ్రీ గణేష్ కుమార్ గుమ్మాల ఐఏఎస్ సార్. నేను అతనిలాగే ఐఏఎస్ కొలువు సాధించి నేను అతనికి దీని ద్వారా నా యొక్క ఆశీర్వాదాలు తీసుకుంటున్నాను సార్. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా జరుగుతుంది ఇక్కడ? నేను పాడేరు డిస్ట్రిక్ట్ నుండి వచ్చాను. ఇక్కడైతే మాకు యాక్చువల్గా చెప్పాలంటే మేము మా ఆర్థిక పరిస్థితుల ప్రకారంగా ఇంత కోచింగ్ తీసుకోవాలంటే మా వల్ల కాని పరిస్థితి. అయితే ఇక్కడికి వచ్చాక ఈ కోచింగ్ ఈ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ప్రభుత్వం ఇచ్చిన సౌకర్యాల ప్రకారంగా మేము చాలా బాగా చదువుకోగలుగుతాము. అండ్ ఇది మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ పెట్టే ఫుడ్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ చాలా బాగుంది. సో ఒక స్టడీ సర్కిల్ నుంచి, స్టడీ సెంటర్ నుంచి మీకు కోచింగ్ అది ఇవ్వడం జరుగుతుంది. ఎలా జరుగుతుంది? బాగా చెప్తున్నారు? చాలా బాగా చెప్తున్నారు. మాకు ఫ్యాకల్టీ టైమింగ్స్ కానీ వాళ్ళు చెప్పే సబ్జెక్ట్ కానీ చాలా అగ్రెసివ్గా ఉంది. చాలా బాగుంది అంతా. మీరు ఒక గిరిజన ప్రాంతం నుంచి వచ్చారు. సో సిటీలో ఇంతమంది డిఫరెంట్ ప్లేస్ నుంచి వచ్చిన ఫ్రెండ్స్తో కూర్చొని చదువుకోవడం, మీ ఐడియాస్ షేర్ చేసుకోవడం ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది సార్. యాక్చువల్గా నేను మారుమూల ప్రాంతం మాది. అక్కడ నుండి ఇక్కడికి వచ్చి ఇంతమందితో కొంచెం ఇంటరాక్ట్ అవ్వాలంటే భయంగానే ఉండేది స్టార్టింగ్లో. కానీ అలాగ కొందరితో మాట్లాడుతూ సబ్జెక్టుని షేర్ చేసుకోవడం వల్ల నాకు కొంచెం జ్ఞానం పెరుగుతుంది. దానివల్ల నేను ఇంకా సర్వైవ్ అవ్వగలను అనిపిస్తుంది. సో మీరు ఈ సివిల్స్ ప్రిపేర్ కావడానికి మీ ఇంట్లో చెప్పారా? వాళ్ళు ఎలా స్పందించారు? మా ఇంట్లో అయితే యాక్చువల్గా వద్దనే చెప్పారు. కానీ ఇది ఫ్రీ కోచింగ్ కాబట్టి మా ఇంట్లో పరిస్థితి ప్రకారంగా మేము డబ్బు పెట్టి చదవాలంటే అవ్వదు కాబట్టి ఫ్రీ కోచింగ్ అని చెప్పగానే మా ఇంట్లో వాళ్ళు వెళ్ళమని చెప్పారు. సో అందుకు తగ్గట్టు మీకు ఇక్కడ భరోసా, సపోర్ట్ దొరుకుతుందా? దొరుకుతుంది సార్. సో భవిష్యత్తులో మీరు ఏమవుదాం అనుకోండి? యాజ్ ఐఏఎస్ ఆఫీసర్. ఓకే, ఐఏఎస్గా ఈ దేశానికి ఏ విధంగా సేవలు అందిద్దాం అనుకోండి? యాక్చువల్గా నేను ఎస్టీ అమ్మాయిని. నాలాంటి ఇంకా అంటే మారుమూల ప్రాంతాల్లో ఎవరైనా అంటే ఎటువంటి ఫెసిలిటీస్ లేకుండా ఉన్న వాళ్ళకి కొంచెం సర్వీస్ చేయాలనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చూడొచ్చు మనం, విద్యార్థులంతా కూడా తమ ఆశాభావాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మారుమూల గిరిజన ప్రాంతాలు, అలాగే దళిత వాడల్లో పుట్టినటువంటి విద్యార్థులంతా కూడా ఇది ఒక చక్కని అవకాశం. ఎందుకంటే ఎంతో లక్షలు పోసి చదువుకునే అవకాశం లేని విద్యార్థులంతా కూడా ఈ అంబేద్కర్ స్టడీ సర్కిల్ ద్వారా ఐఏఎస్ అవ్వాలనే కళను నిజం చేసుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించడంతో ఇక్కడ విశాఖలో రుషికొండలో ఏర్పాటు చేసిన ఈ స్టడీ సెంటర్ ద్వారా అత్యాధునిక వసతులను కూడా ఏర్పాటు చేశారు. ఈ వసతులన్నీ తమకు ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయని విద్యార్థులంతా కూడా అనుకుంటున్నారు. సో విద్యార్థులంతా కూడా చెప్తున్నారు. సో ఏదైతే ఈ స్టడీ సెంటర్ ద్వారా మరింత మంది ఐఏఎస్లు అవ్వాలని మనం కూడా కోరుకుందాం. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.